34వ అధ్యాయం 1వ వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అసలు నిజంగా దావీదు ఎదుర్కొన్న పరిస్థితికి, దావీదు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నాడో వాటికి ఆయన పలుకుతున్న మాటలకి నిజంగా పొంతం లేదు అనిపిస్తుంది. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను అని ఎప్పుడు అంటామండి? ఏదో సంతోషం వచ్చినప్పుడు, విజయం వచ్చినప్పుడు, జీవితంలో ఏదో సాధించినప్పుడు అప్పుడు అంటాం, ఇప్పుడే కాదు నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తా అంటాం కదా. దావీదు పలుకుతున్న మాటలలో ఉన్న అంతరార్థాన్ని ఒక్కసారి గ్రహిద్దాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. స్తుతి, ఆరాధన, దేవుని ఘనపరిచే అనుభవము అది ఫస్ట్ హృదయంలో స్టార్ట్ అవ్వాలి కదండి. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ విదిన్. ఆ హృదయంలో ఉన్న భావన. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను కేవలం నా హృదయంలో దేవుని స్తుతించే అనుభవంతో నేను ఆగిపోవాలనుకోను, కానీ నిత్యము ఆయన కీర్తి నా నోట. ఐ విల్ ఆల్సో ఎక్స్ప్రెస్ the praise, the worship and the gratitude I have towards Almighty God in my words. ఇది చాలా ముఖ్యము. హృదయంలో ఆరాధన భావం ఉండడం మంచిదే, ఇక్కడే ప్రారంభం అవ్వాలి, కానీ అక్కడ ఆగిపోవడానికి వీలు లేదు. హృదయంలో ప్రారంభమైన స్తుతి, హృదయంలో ప్రారంభమైన కృతజ్ఞత, హృదయంలో ప్రారంభమైన దేవుని గణపరచాలి అనే అనుభూతి అది నోటి వరకు ఖచ్చితంగా రావాలి. మన నోరు తెరిచి, మన పెదాలు తెరిచి దేవుని స్తుతించాలి.